హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ అయితే ఈ మధ్యన అయితే ఏమి రావట్లేదు కదండి. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ ఏం అప్లోడ్ చేయట్లేదు. ఒక్కోసారి అయితే తీయట్లేదు, ఇంకన్నీ అలా ఉండిపోతున్నాయండి. తీసిన వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదు, ఇంకెందుకని అప్లోడ్ అయితే తీయట్లేదండి వీడియోలు అసలు. కొంచెం బ్రేక్ తీసుకున్నాను, ఒంట్లో అయితే బాగాలేదు చెప్తున్నాను కదండి, అందుకని ఇంకా అసలు వీడియోస్ అసలు అప్లోడ్ చేయట్లేదు. ఇది ఉగాది ముందు రోజు తీసిన వీడియో అండి. మా అమ్మ అయితే ఉగాది పువ్వు శుభ్రం చేస్తుంటే వెళ్ళానండి ఇది కొంచెం హెల్ప్ చేయడానికని. అది మా అమ్మ పువ్వు ఒబ్బడి చేసిన తర్వాత మామిడికాయలు, పచ్చడికి కావాల్సిన కొబ్బరికాయలు అవన్నీ కోసేసి అయితే పక్కన పెట్టేసి వచ్చేస్తాం అన్నాడు. పొద్దున్న మా డాడీ అయితే పచ్చడి అది కలిపించుకొని తీసుకొచ్చేటండి. మా సైడ్ పచ్చడి అయితే కొంచెం ఇలా గట్టిగా చేసుకుంటాము. మీరైతే ఎలా చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. అందులోకి తగినన్ని బొంతంటికాయలు తెలుసు కదా, లావుగా ఉంటాయి కదండి, ఆ అంటికాయలు, బెల్లం అన్నీ వేసుకుని చేసుకుంటే పచ్చడి అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అంటే మా అమ్మ పచ్చడిలోకి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, మామూలు ఫ్రూట్స్ అవి ఏమీ వేయదండి. అందుకని మామూలుగా చేస్తే పాతకాలం మనుషుల మూలే, కానీ పచ్చడి మాత్రం చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు నేను లైట్గానే తింటాను, అంటే కొంచెం బెల్లం గట్టమని నాకు ఇరిటేషన్ వేసి నేను తినండి. అదే పచ్చడి ఆ రోజు ఉదయం అయితే దేవుడి దగ్గర పెట్టేసుకుని దీపారాధన అది చేసేసుకుని అయితే వెళ్ళిపోయామండి. ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ పై అది కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అందుకని కొంచెం పని త్వరగానే అయింది. మన్నాడు ఉదయం కొంచెం త్వరగా లేచి 4 గంటలకే లేచి, ఆ రోజు పాడ్యం కదండి, గైరమ్మలు అది క్లీన్ చేసుకుని పొటోలు అది క్లీన్ చేసేసుకుని దేవుడికి పూజ అది చేసేసుకున్న తర్వాత అయితే మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళామండి. అందరికీ ఓకేనండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఆ రోజు చెప్పేది ఈరోజు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్